ఆదికాండము గ్రంథము 16వ అధ్యాయము మనకు 15 వచనములు కలిగిన అధ్యాయముగా కనిపిస్తున్నది. అబ్రహాము యొక్క 80వ ఏట సంభవించిన ఒక సంభవం ఈ అధ్యాయములో చోటు చేసుకుంది. దేవుడైన యెహోవా అబ్రామునకు వాగ్దానము చేసి 10 సంవత్సరాలయ్యింది. కనానునకు చేరి అబ్రాము 10 ఇయర్స్ కంప్లీట్ అవుతోంది. అంటే అబ్రామునకు 85 సంవత్సరాల వయస్సు వచ్చింది. 75 సంవత్సరాల వయస్సు శారాయికి వచ్చింది. దేవుడు చెప్పిన సంతానమును దేవుడు ఇంకా ఇవ్వలేదు. కాబట్టి శారా అబ్రాముతో మాట్లాడుతూ, దేవుడు నా గర్భాన్ని మూసివేశాడు, కాబట్టి నా దాసురాలైన హాగరుతో వెళ్ళి సంతానం కలుగజేసుకుందామనే సలహా ఆమె అబ్రామునకు ఇచ్చినప్పుడు అబ్రాము ఆమె మాట విన్నాడు. హాగరు గర్భవతి అయ్యింది. ఆమె గర్భవతి అని తెలుసుకున్నప్పుడు ఆమె గర్వాంధురాలయ్యింది. తన యజమానురాలైన శారయిని చిన్న చూపు చూసింది. శారయి అబ్రాము మీద మండిపడింది. అబ్రామును నిందించింది, ఏడ్చింది. అబ్రాము శారయితో, ఆమె నీ దాసురాలు, నీ ఎదుట ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నాడు. శారయి హాగరును వేధించింది, హెరాస్ చేసింది. ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక, వేధింపులు తట్టుకోలేక హాగరు పారిపోయింది. దేవుని దూత హాగరునకు ప్రత్యక్షమై, హాగరు, నీవు ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుండి వస్తున్నావు? దేవుని దూతకు ఆమె జవాబిచ్చింది, అయ్యా, నేను శారాయి దాసురాలను, నేను పారిపోతున్నాను. ఆమె నన్ను బాధల పాలు చేసిందని చెప్పుకుంది. దేవుని దూత అన్నారు, నీ యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద అణిగుండు, నీ సంతతిని నేను విస్తరింపజేస్తాను, లెక్కింపలేని జనం అవుతారు వాళ్ళు అని చెప్పి ఆమెను సముదాయించాడు. యెహోవా దూత అన్నారు, ఇదిగో యెహోవా నీ మొర విన్నాడు, నీవు గర్భవతివై ఉన్నావు, నువ్వు కుమారుని కంటావు, ఇష్మాయేల్ అని పేరు పెడతావు. అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అందరి చేతులు అతనికి, అతని చేతులు అందరికీ విరోధంగా ఉంటాయి, అయినా సరే అతడు తన సహోదరుల ఎదుట నివాసం ఉంటాడు అని చెప్పాడు. అప్పుడు ఆమె, చూచుచున్న దేవుడవు నీవే అని పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టింది. నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకుని ఆ నీటి మొక్కకు బెయేర్ లహాయిరోయి అని పేరు పెట్టింది. అది కాదేశునకు బెరెదునకు మధ్య ఉన్నది, బెయేర్ లహాయిరోయి. ఆ తర్వాత ఆమె బిడ్డను ప్రసవించి దేవదూత చెప్పినట్టు వెనుకకు తిరిగి వెళ్ళి శారాయి చేతి కింద అణిగిమణిగి ఉండి బిడ్డను ప్రసవించి ఇష్మాయేలు అనే పేరు పెట్టింది. అప్పుడు అబ్రామునకు 86 సంవత్సరాలు. ఇట్స్ ఆల్ ద 1 year స్టోరీ. ఈ అధ్యాయంలో 1 సంవత్సరపు చరిత్ర వ్రాయబడింది. ఇక మొదటి వచనం నుండి మనం వరుసగా ధ్యానం చేద్దాం. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలను కనలేదు. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని వాగ్దానము పొందిన తరువాత కనలేదు అని వారి భావన. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు,
అబ్రామా, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. ఇప్పుడు నేను చదివినటువంటి ఈ 2 వచనాలు ప్రపంచ చరిత్రను హింసాత్మకం చేయుటకు కారణమైన సంభాషణ. ఇవాళ ప్రపంచం భయంకరమైన ఉగ్రవాదం చేత గడగడలాడిపోతుంది. కారణం ఏమిటి అంటే టెర్రరిస్ట్స్ ఫ్రమ్ ఇస్లామిక్ కంట్రీస్, మహమ్మదీయ దేశాల నుండి, అరబిక్ దేశాల నుండి లేచినటువంటి తీవ్రవాద సంస్థలు ప్రపంచాన్ని నిద్రపోనీయటం లేదు. అంతేకాదు, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు యొక్క సంతానమైన ఇజ్రాయేలు దేశాన్ని టార్గెట్ చేస్తూ నిత్యము చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలకు చెందినవారు, ఇష్మాయేలు సంతతికి చెందినటువంటి వారు టార్గెట్ చేసి చుట్టూత వారిని బాధించడానికి నిత్యం చూస్తున్నారు. ఒక చిన్న తప్పిదం వాళ్ళు ఊహించి ఉండరు. అబ్రాము 85 ఏండ్లు, శారాయి 75 ఏండ్లు. వారిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమిటి? దేవుడు ఇంకా సంతానం ఇయ్యలేదు, దేవుడే నా గర్భాన్ని మూసివేశాడు. మీరు గమనించండి, దేవుడు సంతానాన్ని ఇస్తాను అన్నాడు కానీ 10వ ఏట ఇస్తాను, 15వ ఏట ఇస్తాను, 25వ ఏట ఇస్తాను అని చెప్పలేదే. దేవుడు ఇస్తానని అన్నప్పుడు నిరీక్షించటం మానవుని విధి. మానవుని విధి. మానవుడు ఖచ్చితంగా చేసి తీరాల్సింది ఏమిటంటే దేవుడు చెప్పిన మాట కొరకు ఎదురు చూచుట తప్ప మరొకటి ఏమీ లేదు. అటువంటప్పుడు ఆ విధంగా వాళ్ళు ఆధారపడకుండా తమ సొంత మనసుతో దైవ విషయాల పట్ల అవగాహన లేక మాట్లాడుకుంటున్నారు. ఈ అధ్యాయంలో అబ్రాము శారాలు ఎక్కడ విశ్వాసులలా ప్రవర్తించినట్లుగా కనపడదు. శారా మట్టుకు శారాయి మాట్లాడుతోంది, అబ్రాము మట్టుకు అబ్రాము తన మాటలు చెప్పాడు. ఎక్కడా దేవునిపై విశ్వాసాన్ని కనపరచలేదు వాళ్ళు. దేవునిపై విశ్వాసము కనపరచని అధ్యాయం ఇది. అన్యురాలైనటువంటి ఐగుప్తియురాలైన హాగరైన దేవుని మాటను నమ్మి వెనక్కొచ్చింది కానీ దేవుని మాటను పొంది, వాగ్దానాన్ని పొంది వెనుపటకొచ్చినటువంటి అబ్రాము శారాయాలు తప్పిపోయారు. దేవుని నమ్మటంలో తప్పిపోయారు. దేవునిపై ఆధారపడటంలో, ఎదురు చూడటంలో తొలగిపోయారు. సొంత జ్ఞానాన్ని వాడి భూమి మీదకు ఒక పాతకాన్ని తీసుకొచ్చారు. భూమి మీద పరిస్థితులు భిన్నమవటానికి కారణాన్ని వాళ్ళు చేబూనారు. దేవుని గురించి ఏమంటున్నారు? యెహోవా నాకు సంతతి లేకుండా చేసేసాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. దేవుడే నన్ను పిల్లలను కనకుండా చేసేసాడు అంటున్నారు. దేవుడు సంతానం ఇవ్వటం అని ఆలోచించటం వేరు, ఇవ్వకుండా చేశాడని ఆలోచించటం వేరు. దేవుడు తగిన కాలంలో సంతానాన్ని ఇస్తాడు. దాని అర్థం సంతానాన్ని ఇవ్వకుండా గర్భాన్ని ఆయన మూసాడని కాదు అర్థం. తగిన కాలాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని అర్థం. కానీ వాళ్ళు అలా ఆలోచించలేదు. దే థాట్ నెగిటివ్లీ అబౌట్ గాడ్. దేవుని గురించి వాళ్ళు భిన్నంగా మాట్లాడుకుంటున్నారు. దేవుణ్ణి అయోగ్యమైన వ్యక్తిగా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి పాజిటివ్గా మాట్లాడలేకపోతున్నారు వీళ్ళు. ఒక ఉచిత సలహా పారేసింది ఆవిడ. నువ్వు వృద్ధుడు అయిపోతున్నావు, 85,
హాగరుని ఐగుప్తు నుంచి వచ్చిన ఒక దాసి నా దగ్గర ఉంది. ఆ దాసితో గనక నువ్వు వెళితే ఒకవేళ నాకు సంతానం కలగచ్చు. ఒకవేళ అంటే నాట్ సర్టైన్, ఖచ్చితం కాదు, ఒకవేళ జరగచ్చేమో. పూర్తి మానవీయ కోణంలోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. పరిస్థితులకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మటమే విశ్వాసం. కానీ ఇక్కడ పరిస్థితులకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మటం అనే దానిపైన అబ్రాము శారాయులు మీమాంస పడుతున్నారు, ఇంకా డౌట్ పడుతున్నారు. అందుకే వాళ్ళిద్దరూ కూడాను హాగరు చేత సంతానం పొందాలనే మాటకు ఏక మనసు తెచ్చుకున్నారు. దే ట్రై టు హెల్ప్ గాడ్. దేవుని మాట నెరవేర్చటం కొరకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని మాట దాని కాలమున అదే నెరవేరుతుంది. నువ్వు నేను నెరవేర్చే యత్నం చేయక్కర్లేదు. మనం ఆ మాట నుండి పడిపోకుండా చూచుకుంటే చాలు. అబ్రాము శారాయి మాట వినెను. అబ్రాము శారాయి మాట వినెను. సహోదరుడు, సహోదరు అంటే అర్థం దేవుని మాట వినలేదు అని. ఆదాము తన భార్య అయిన హవ్వ మాట విని ఆ పండు తిని పాపములో పడ్డాడు. అబ్రాము కూడా భార్య మాట విని పాపములో పడుతున్నాడు. భార్య మాట వినమని దేవుని వాక్యము చెప్పుచున్నది ఏ సందర్భాన్న? దైవ చిత్తానుకూలమైన మాట అయితే వినాలి, దైవ వాక్య వ్యతిరేకమైన మాట అయితే వినరాదు. అబ్రాము తన భార్య మాట విన్నాడు అంటే మానవ మనసుకు మంచిదని తోచిన దానిని చేయుటకు అబ్రాము సమ్మతించాడు. హ్యూమన్ మైండ్, హ్యూమన్ థింకింగ్, మానవ మనస్సు, మానవ ఆలోచనలు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో భౌతిక సంబంధమైన విధానాలను వెతుక్కోవటం అవివేకం క్రిందే వస్తుంది, కానీ జ్ఞానము క్రిందకు రాదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము తన భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలను తీసుకుని వచ్చి తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండటకు అతనికి ఇచ్చెను. అతడు ఆమెతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. ఈ అధ్యాయంలో 3 ప్రముఖంగా మనకు కనిపిస్తారు. 1 శారాయి, 2 అబ్రాము, 3 హాగరు. ఈ 3 చాలా వింతగా వారి యొక్క మానవ కోణాన్ని ఆవిష్కరించారు. వారిలో ఉన్న ప్రాచీన పాపపు స్వభావాన్ని వాళ్ళు ఆవిష్కరించారు. ఈ అధ్యాయంలో వాళ్ళెక్కడ విశ్వాసులుగా కనపడరు. వాళ్ళ ఆలోచనలు, వారి మాటలు, వారి తీర్మానాలు, వారు కూడబలుక్కోవటాలు ఇవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. మన జీవితంలో ఎక్కడ మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయామో అక్కడే మన పతనం ఆరంభమైపోతుంది. 175 ఏండ్ల అబ్రాము యొక్క వయసులో ఈ 86వ సంవత్సరం ఉన్నదే ఇదొక బ్లాక్ స్పాట్గా మిగిలిపోయింది. అతని ఆలోచనలు సవ్యం కాలేదు. అతడు భార్యను గద్దించాల్సి వచ్చినప్పుడు గద్దించలేకపోయాడు. చూడండి ఎంత విచిత్రమో. ఆమె గర్భవతి అయ్యింది. దేర్ ఎక్స్పెక్టేషన్, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఎదురుచూపు ఫలించినట్లయిపోయింది. రిజల్ట్ వాళ్ళు అనుకున్నట్టు పాజిటివ్గా వచ్చేసింది. కానీ అది వాళ్ళు అనుకున్న రిజల్ట్ పాజిటివ్ అనుకున్నారు, కానీ అది పాజిటివ్ కాదు. ఇట్స్ ఎ నెగిటివ్ రిజల్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. They thought it is the positive result, but it is the negative one. It is the negative one. వాళ్ళు హాగరు గర్భవతి అవటం సంతోషపడిపోయారు.
ఓహో, హాగరు గర్భవతి అయిపోయింది, ఇక ఆమె నుండి పుట్టేటువంటి సంతానం వల్ల తన తల్లిగా మారిపోబోతోందని చెప్పి భ్రమపడిపోతోంది శారయి. హాగరు ఐగుప్తీయురాలు, ఆమెకు స్పిరిచువల్ సెన్స్ లేదు, ఆధ్యాత్మిక భావనా స్థితి లేదు ఆవిడ దగ్గర, ఆధ్యాత్మిక తలంపులు కలిగి లేదు ఆవిడ. ఆమె గర్భవతి అవ్వగానే ఆమె యొక్క యజమానురాలు ఆమెకు నీచురాల్లా కనపడుతోంది. ఎప్పుడైతే హాగరు గర్భవతి అయ్యిందో, హాగరు మనసులో తాను గర్భవతిని కనుక తన సంతానమే వీరి సంతానంగా గుర్తించబడుతుంది కనుక తాను యజమానురాలైపోయినట్లుగా భావిస్తోంది. గర్భవతిని తెలియగానే శారాయిని నీచముగా ఆమె ఎంచుకుంది. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. ఇంతకంటే దారుణం ఉందా? ఇంతకంటే ఎక్స్ప్లాయిటేషన్ ఉందా? ఇంతకంటే కూడాను దోపిడీతనం ఉన్నదా? ఆలోచించండి. హాగరుకు కలిగినటువంటి ఈ భాగ్యం శారాయి భిక్ష, కానీ శారాయి ఆమె దృష్టికి నీచమైనదిగా. ఏదో అంటారు చూశారు లోకములో సామెత, బ్రతికి చెడిన వర్గం అని, చెడి బ్రతికిన వర్గం అని. భూలోకం భరించలేదు ఇట్లాంటి వారిని తెలుగులో సామెత ఉన్నది. బుద్ధిహీనుడు రాజు అయితే భూమి భరించలేదు కనుక ఇప్పుడు దాసి గర్భవతి అయ్యేటప్పటికి యజమానురాలు ఆమె దృష్టికి హీనంగా కనిపిస్తోంది. అప్పుడు శారా హాగరును ఖండించాల్సింది పోయి అబ్రాము మీద మందలిస్తోంది, అబ్రాము మీద పడుతోంది. నా ఉసురు నీకు తగులుతుంది అంది. అంటే హాగరు అబ్రాముకు కూడా ప్రియమైనదిగా మారినట్లుగా శారాయి అబ్రామును నిందిస్తున్న తీరు మనకు కనబడుతోంది. అబ్రాము శారాయి వైపు మొగ్గుతున్నాడనే భావన, హాగరు వైపు మొగ్గుతున్నాడనే భావన శారాయికి మనస్తాపం కలిగిస్తోంది. అందుకనే ఆమె అంటోంది, నా ఉసురు నీకు తగులుతుంది, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చాను. తరువాత తాను గర్భవతిని అయిందని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైందన్నగా ఉన్నాను. నీకు నాకు మధ్య యెహోవా తీర్పు తీర్చునుగాక. అబ్బా, ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దాసి దృష్టికి నీచురాలైన తరువాత ఈ యజమానురాలికి దేవుడు గుర్తొచ్చి అబ్రామును నుంచోబెట్టేస్తోంది, నిలవబెట్టి అడుగుతోంది, నీకు నాకు మధ్యన దేవుడు తీర్పు తీర్చునుగాక, నా ఉసురు నీకు తగులుతుంది. ఏమిటండి అంత బాధ? నీవే కదా కాని సలహా ఇచ్చావు, కానీ ఇప్పుడేమైంది? మనుషులంతే, ఎవరు దేనికి ఎందుకు ఎవరిని నిందిస్తారో అర్థం కాని పరిస్థితులు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. పాపమునకు దూరంగా లేకపోతే పరిస్థితులు ఆ విధంగానే వచ్చేస్తాయి. అబ్రాము వివేచన కోల్పోయి మాట్లాడుతున్నాడు. నీ దాసురాలు నీ ఎదుట ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నాడు. అదేమిటి? కూర్చోబెట్టి మాట్లాడి సరిచేయాల్సినటువంటి వ్యక్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు శారాయికి. ఇక శారాయి హాగరును హింసించటం ప్రారంభించింది. ఎప్పుడైతే అబ్రాము శారాకు ఉచితంగా సలహా ఇచ్చాడో, నీవు ఆమెను హింసించుకో, నువ్వేమైనా చేసుకో, నీ దాసురాలు నాకు సంబంధం లేదని చెప్పి తేల్చేసి తాను పక్క తప్పుకున్నాడు. అంతే, శారాయి షీ బికేమ్ క్రిమినల్. ఆమె చాలా క్రూరురాలుగా మారిపోయింది. హింసా ప్రవృత్తి ఆమెలో నుంచి వెలుపటకొచ్చింది. హెరాసింగ్ ఎ ఉమెన్. ఒక గర్భిణీ స్త్రీని మరొక స్త్రీ హెరాస్ చేయటం అంటే మీరు ఆలోచించండి ఎంత హెరాస్మెంట్ అంటే, హాగరు నిలబడలేక ఇంటిలో పారిపోయింది. ఇంటిలో నుండి పారిపోయేంతగా విసిగించింది.
ఏడ్పించింది శారాయి. ఈ ముగ్గురిని మనం విశ్వాసులు అనగలుగుతామా? అబ్రాహామును విశ్వాసం అనగలుగుతామా? దేవుని మాట నమ్మక, దేవుని మాట వినక, దేవుని మాటను పక్కన పెట్టి భార్య మాట విని గర్భవతిని ఇష్టం వచ్చినట్టు చేసుకో అని మాట మాట్లాడిన అబ్రాహామును ఏమని విశ్వాసాన్ని పిలుస్తాం మనం? అనేక సందర్భాల్లో విశ్వాసుల జీవితాల్లో ఇటువంటి భయంకర పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పుడు శరీరానికి ప్రాధాన్యత ఇస్తామో, ఎప్పుడు సొంత జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తామో అప్పుడు మన పరిస్థితులు కూడా ఇలాగే తయారవుతాయి. శారాయి దానిని శ్రమ పెట్టింది, ఆమె పారిపోతోంది. అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, షూరు మార్గములో ఒక నీటి బుగ్గ యొద్ద ఆమె కూర్చొని ఉన్నప్పుడు యెహోవా దూత వెతుక్కుంటూ వెళ్ళాడు ఆవిడ దగ్గరికి. మీరు గమనించారా? ఈ అధ్యాయంలో యెహోవా దూతకేం పని? యెహోవా దూత హాగరును తాను వెళ్ళి పరామర్శించాడు. ఎంత అద్భుతం అంటే బైబిల్ గ్రంథం, కన్నీరు కారుస్తున్న ప్రతి మానవుణ్ణి దేవుడు దర్శించటానికి ఇష్టపడతాడు. విశ్వాసులనే దర్శిస్తాడనే భావనలో ఉండద్దు. ఇక్కడ ఐగుప్తీయురాలైన దాసురాలైన హాగరును ఆ యొక్క నీటి బుగ్గ యొద్ద యెహోవా దూత వెతికి పట్టుకున్నాడు, కనుగొన్నాడు. ఆవిడతో మాట్లాడుతూ అడిగాడు, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగాడు. ఏమండి, ఆవిడ పేరు తెలిసినవాడు, ఆవిడ ఎవరో తెలిసినవాడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో తెలియదా? తెలియంది ఎవరికో తెలుసా? హాగరుకే తెలియదు. దేవుని దూత ప్రశ్న ఆయనకు తెలియక కాదు, ఆమెకు తెలియనిది తెలుపుటకు ఆ ప్రశ్న అడుగుతున్నాడు. హాగరు ఐగుప్తీయురాలా అని పిలవలేదు, శారాయి దాసురాలైన హాగరు అని పిలిచాడు. అంటే ఆయనకు ఆమె ఎవరో తెలుసు. ఆమె ఎవరో తెలిసినప్పుడు ఎందుకు వస్తుందో కూడా తెలుసు. ఎందుకు వస్తుందో కూడా తెలిసిన వాడు కనుకే వెనక్కి తిరిగి వెళ్ళని చెప్పాడు. ఆయనకి తెలిసింది, ఈవిడికి తెలియంది ఏమిటంటే ఆమె భవిష్యత్తు. ఆమె గర్భానందో ఎవరో ఆమెకు తెలియదు. దేవుని యొక్క ప్రణాళికలు ఏమిటో ఆ కుటుంబం పట్ల ఆమెకు తెలియదు. ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందో, దానికి ఆమె ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తుందో ఆవిడికి తెలియదు. అందుకనే దేవుని దూత ప్రవేశించి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినప్పుడు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత అన్నారు, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని ఆమెతో చెప్పాడు. ఎందుకు అణిగి ఉండాలి? ఎందుకంటే అక్కడ ఇష్మాయేలు పుట్టాలి, ఇస్సాకు పుట్టే వరకు అతడు అక్కడే ఉండాలి. అంటే 14 ఏళ్ల వయస్సు అతనికి వచ్చే వరకు కూడా అబ్రహాం దగ్గర అతడు పెరగాలి. అది దేవుని చిత్తం. అతని పేరు కూడా దేవుని దూత సూచించాడు ఆవిడికి. ఏమవుతాడో ఆ బిడ్డ కూడా, ఆ బిడ్డను గురించి దేవుని దూత చెబుతున్నాడు. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవుతోంది. మరియు దేవుని దూత అంటున్నాడు, యెహోవా నీ మొర విన్నాడు, నువ్వు గర్భవతి అయ్యావు, నీవు కుమారుని కంటావు, ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఇష్మాయేలు అనగా అర్థము దేవుడు వినును, గాడ్ హియర్స్. దేవుడు వినును అని అర్థం. నీ మొర దేవుడు విన్నాడు. దేవుడు విశ్వాసుల మొరే వింటాడని అనుకోకండి. ఏ మానవుని మొరైనా దేవుడు వింటాడు. నీ సంతానం విస్తారం అవుతుంది, లెక్కించలేనంత అవుతుంది.
నువ్వు అతనికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు. దేవుడు నీ మొరన్నాడు, నీ గర్భం ఇచ్చాడు, నీ కుమారుని ఇవ్వబోతున్నాడు. అతని స్వభావం అడవి గాడిద వంటి స్వభావం. అందరి ఎదుట నివసించే అతడు ఒకరి చేతులు ఒకరికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా అతని క్రియలుంటాయి. హిస్ థాట్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. ఇతర మానవులకు భిన్నంగా ఆలోచిస్తాడు, భిన్నంగా జీవించాలనుకుంటాడు, భిన్నంగా ప్రవర్తించాలనుకుంటాడు, భిన్నంగా పనిచేయాలనుకుంటాడు, భిన్నమైన ఫలితాల కొరకు ఎదురు చూస్తాడు. అతడే ఇష్మాయేలు. హిజ్ ఎ డిఫరెంట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. ఆయన ఒక ప్రత్యేకమైన వాడుగా ఉండబోతున్నాడని చెప్పి, నువ్వు వెనకకు తిరిగి వెళ్ళి నీ యజమానురాలైన శారాయి దగ్గర బ్రతుకు, వెళ్ళు, లోబడుండని చెప్పాడు. ఎంత కష్టమైనా సరే దేవుని మాట చొప్పున హాగరు వెనుతిరిగి వెళ్ళి అక్కడే నివాసం ఉంది. కనుక ఆమె మార్పు చెంది వెనక్కి వెళ్ళింది. ఆమె అంటున్నది, చూచుచున్న దేవుడు నీవే అనే పేరుతో దేవుడు నాతో మాట్లాడాడు అని ఆయనకు, నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచి తిని, నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచి తిని కదా అని అనుకున్నది. ఎవరిని చూచాడు? పరలోకం నుండి హాగరును చూచాడు. హాగరును చూచిన దేవుడు హాగరు చూచేటట్లుగా దిగి వచ్చాడు. ద ఇన్విజిబుల్ గాడ్ బికేమ్ విజిబుల్. అదృశ్యుడైన దేవుడు దృశ్యుడయ్యాడు నాకు అని ఆమె భావిస్తుంది. ఆ యెహోవా దూత యేసుక్రీస్తే. ఆమెకు దేవుని ప్రత్యక్షతను అనుగ్రహించిన యెహోవా దూత ప్రభువైన క్రీస్తు ముందు ఆయన ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్గా, నరావతారి కాక మునుపటి ప్రత్యక్షతగా ఆమెకు అనుగ్రహించాడు. అందుచేత ఆ నీటి బొగ్గగా ఆమె బెయేర్ లహాయి రోయి అనే పేరు పెట్టినది. అది కాదేశునకు బెరెదునకు మధ్య ఉన్నటువంటిది. ఆ తర్వాత ఆమె కుమారుని కంది, ఇష్మాయేల్ అని పేరు పెట్టింది. అప్పుడు అబ్రాహాము వయసు 86 సంవత్సరాలు. గాడ్స్ క్యాలిక్యులేషన్స్ అధ్యాయంలో నెరవేరుతూ వచ్చాయి. హాగరు వలన శారా కుమారుని పొందాలనుకున్నది. పొందిన తర్వాత ఆమె ఆనందించలేకపోయింది. మనుషులు అనుకుంటాం, మన పనుల చేత, మన ఆలోచనల చేత ఆనందాన్ని పొందాలనుకుంటాం, నిందను పోగొట్టుకోవాలనుకుంటాం. అవి జరిగేవి కాదు. దేవునికి లోబడుట చేత, దేవుని ఆరాధించుట చేత, దేవుని మహిమపరచుట చేత, దేవునికి విధేయత చూపుట చేత, దేవుని విశ్వసించుట చేత మాత్రమే మనం ఆశీర్వదించబడతాం, ఆనందించగలుగుతాం.